ప్రేక్షకులకు నమస్కారం. ఏడిఎన్ న్యూస్ టీవీ మనదర్శి మన లోకల్ ఛానల్. ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారాం. దర్శి మండలం చలివేంద్రకొండ ప్రాంతంలో వెలసి ఉన్న శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామికి శనివారం పూజా కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. ఉదయం నుండి సాయంత్రం వరకు వందలాది మంది భక్తులు శ్రీ లక్ష్మీ పద్మావతి వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకొని తమ భక్తిని చాటుకున్నారు. ఆలయ పూజారి స్వామివారికి పూజ నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేశారు. అనంతరం వచ్చిన భక్తులకు అన్న వితరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా దేవస్థానం కమిటీ కార్యదర్శి సందిరెడ్డి వెంకటరెడ్డి, దారం వాసుదేవరెడ్డి మాట్లాడుతూ ఈరోజు మూడవ సోమవారం సందర్భంగా ఈరోజు ఇక్కడికి భక్తులు వేలాది మందిగా తరలి వచ్చుతున్నారు. ముఖ్యంగా చెప్పాలంటే ఈ దేవస్థానాన్ని ఇంత వైభవంగా ప్రారంభం కావడానికి శ్రీకృష్ణుడు నారాయణమ్మ గారు ఇక్కడ ఈ కొండ పైన ఆమె గుడిని నిర్మించాలనుకోవడం సంకల్పం. అలాగనే దానికి తోడు వ్యవహారికి కూడా ఎంతో కృషి చేసి ఈరోజు ఎంతో అభివృద్ధి చేయడం జరిగింది. అలాగనే ఇక్కడ చాలామంది కూడా భక్తులు కావచ్చు, కమిటీలో సభ్యులు కావండి, ఈరోజు ఇంత డెవలప్ అవ్వడానికి చాలామంది పెద్దలు కృషి ఉండటం, ఇది ఈరోజు వేల మంది భక్తులు ఇక్కడికి రావడానికి, పైకి రావడానికి రోడ్డు నిర్మాణం కానీ, అలాగనే ఇక్కడ రోడ్డు నిర్మాణం కానీ, కళ్యాణం చేసుకునేందుకు కూడా భక్తుల ద్వారా విరాళం సేకరించి కళ్యాణాలను కూడా మండపాలను కూడా నిర్మించడం జరిగింది. వివాహాలు కూడా ఒక సంవత్సరాల నుంచి ఇప్పటిదాకా 100 వివాహాలు జరుగుతున్నాయి. సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి రంగం కార్యక్రమానికి వెంకటేశ్వర సమర్పించారు. వారిని నడుపుతుందని శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారు నలభైలో కాపాడవలసిందిగా కోరుతున్నారు. శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి కార్యక్రమానికి అందరితో వివరాలను సమర్పించారు. వారిని నడుపుతుందని లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి రంగం కార్యక్రమానికి అందరితో వివరాలను సమర్పించారు. వారిని నడుపుతుందని లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ